Financial webinar on mutual fund, ETF funds, index fund on November 16th and 17th. Please register. హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐడ్రీ మీడియా. ఈరోజు మనతో ఉన్నారు ఇమిగ్రేషన్ కన్సల్టెంట్ అలాగే EB5 వీసా ఎక్స్పర్ట్ అయిన అడ్వకేట్ ఆదిత్య మల్లిలా గారు. ముఖ్యంగా సార్తో EB5 వీసాతో పాటుగా అసలు దాని యొక్క ఇన్వెస్ట్మెంట్ ఈ ప్రొసీజర్ ఏంటి అనేది తెలుసుకుందాం. నమస్కారం సార్. హలో అండి. ముఖ్యంగా సార్, అమెరికా అనే కాన్సెప్ట్ వచ్చినప్పుడు నేను చిన్నప్పటి నుంచి వింటున్న ఒక ఫ్రేజ్ చెప్తాను మీకు. మనకి ఫారిన్ కంట్రీస్ నుంచి ఇన్వెస్ట్మెంట్స్ వచ్చాయి, ఇక్కడ ఫారిన్ కంట్రీస్ వచ్చి ఇక్కడ వాళ్ళ కంపెనీస్ పెట్టారు, లేదంటే పలానా చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ నుంచి కంపెనీస్ తీసుకొచ్చారు, బిల్ గేట్స్ని కలిశారు, హైదరాబాద్కి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు. అవునండి. సో ఇన్వెస్ట్మెంట్స్ తీసుకొచ్చారు అనే ఇదే ప్రొసీజర్. ఇప్పుడు మీరు కూడా అక్కడ ఇన్వెస్ట్మెంట్ కింద మీరు ఒక 7 నుంచి 8 కోట్లు పెట్టండి, మీకు వీసా వస్తుందని మీరు చెప్తున్నారు. ఇప్పుడు ఈ ఇన్వెస్ట్మెంట్ అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చే అదే కంపెనీ ఇన్వెస్ట్మెంట్, మనం ఇక్కడి నుంచి అక్కడికి పెట్టే ఆ 7-8 కోట్ల ఇన్వెస్ట్మెంట్ ఒకటే అంటారా? బాగా అడిగారండి. సో ఏంటంటే మీరు అడిగిన విధానం ఏంటంటే అడ్వాంటేజ్ వ్యూవర్స్కి వాళ్ళు రిలేట్ అవడానికి బాగా అడ్వాంటేజ్ ఇది. సో మనకి ఏంటంటే EB5 వీసాలో చాలా ఇంపార్టెంట్ టాపిక్ సోర్స్ ఆఫ్ ఫండ్స్. సో ఏంటంటే ఇది 7 to 8 crores కావాలి కదా. ఈ 7 to 8 crores ద్వారా మనకి EB5 వీసా త్రూ అండ్ గ్రీన్ కార్డ్ త్వరగా వస్తుంది. మనం ఈ 7 to 8 crores తీసుకెళ్ళి యూఎస్లో ఇన్వెస్ట్ చేయాలి. ఇన్వెస్ట్ చేస్తే 7 to 8 crores వల్ల అక్కడ ఆథరైజ్డ్ ప్రాజెక్ట్స్లో రీజనల్ సెంటర్ ప్రాజెక్ట్స్ విచ్ ఆర్ ఆథరైజ్డ్ బై ఫెడరల్ గవర్నమెంట్ ఆఫ్ యూఎస్ ఇన్వెస్ట్ చేయగానే అక్కడ ఎంప్లాయ్మెంట్, ఎకానమీ అలానే డెవలప్మెంట్ జరుగుతుందని గుర్తించి ఆ ఫండ్ని బేస్ చేసుకొని మనకి ఫారిన్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్గా గుర్తించి మనకి గ్రీన్ కార్డ్ ఇస్తాం అనేది జరుగుతుంది యూజువల్గా. సో మీరు చెప్పినట్టు ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఇంతకుముందు హైదరాబాద్కి, ఇప్పుడు మళ్ళీ ఆంధ్రప్రదేశ్కి ఎలా అయితే ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్, ఫారిన్ కంపెనీస్, అలానే ఇక్కడ తెలంగాణలో మన రాజకీయ నాయకులు కూడా వెళ్ళి యూఎస్కి వెళ్ళి అక్కడ కంపెనీస్తో మాట్లాడి ఇప్పుడు టెస్లా లాంటి కంపెనీస్, లేకపోతే మైక్రోసాఫ్ట్ లాంటి కంపెనీ, గూగుల్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నిటినీ ఫారిన్ ఇన్వెస్ట్మెంట్స్ పెడతాం వల్ల మాకేంటంటే మా తెలుగు రాష్ట్రాల్లో మన ఆంధ్ర, తెలంగాణ, మన హైదరాబాద్, అమరావతి అలానే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ మొత్తంలో ఎక్కడ సాఫ్ట్వేర్ కంపెనీస్ కానివ్వండి, లేకపోతే మ్యానుఫ్యాక్చరింగ్ హబ్స్ కానివ్వండి, ఇండస్ట్రియల్ కారిడార్స్ కానివ్వండి, ఫారిన్ కంపెనీస్ ఎటువంటివి వచ్చినా మనకు అర్థం కావాల్సింది ఎంప్లాయ్మెంట్ అనేది బూస్ట్ అవుతుంది. దానివల్ల ఎకానమీ బూస్ట్ అవుతుంది. సో ఎర్నింగ్స్ పెరుగుతున్నాయి, స్పెండింగ్స్ పెరుగుతున్నాయి, మళ్ళీ అలానే ఖర్చు పెట్టేవి కూడా పెరుగుతుంది. ఖర్చు పెడతాం వల్ల ఏంటంటే మనీ రొటేట్ అయ్యిద్ది. ఎందుకంటే లైఫ్ స్టైల్ అనేది మారే కొందికి పీపుల్ విల్ ఇన్వెస్ట్ ఆన్ డిఫరెంట్ థింగ్స్ కదా. సో మన ఈ ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఫారిన్ కంపెనీస్ వల్ల ఎలాగైతే ఎంప్లాయ్మెంట్, ఎకానమీ బూస్ట్ అవుతుంది, సో దానివల్ల చాలా జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అని మనం మాట్లాడుకుంటున్నాము. మన EB5 వీసాలో కూడా 7 to 8 crores మనం ఏదైతే తీసుకెళ్ళి యూఎస్లో ఇన్వెస్ట్ చేస్తున్నామో రీజనల్ సెంటర్స్ ద్వారా, సో వాళ్ళకి అక్కడ ఎకనామికల్ క్యాలిక్యులేషన్ ఉంటుందండి. సో పార్ట్ టైం జాబ్స్ అవనండి, ఫుల్ టైం జాబ్స్ అవనండి, డైరెక్ట్ జాబ్స్ అవనండి, ఇండైరెక్ట్ జాబ్స్ అవనండి, ఇండ్యూస్ జాబ్స్ అవనండి, వీటిలన్నింటినీ క్యాలిక్యులేట్ చేసి ఆ డబ్బులు స్పెండ్ చేయటం వల్ల, అంటే ఆ డబ్బులు ఖర్చు అయ్యి ప్రాజెక్ట్లో స్టేజెస్ వైజ్గా రిలీజ్ అవటం వల్ల చాలా డెవలప్మెంట్ అనేది అక్కడ జరిగిద్ది. ఇప్పుడు మన రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో మనం డబ్బులు తీసుకెళ్ళి ఇన్వెస్ట్ చేస్తాం అనుకోండి, అక్కడ మనం ప్రాపర్టీ ఓనర్ అవుతాం. ఇక్కడ ఏంటంటే జస్ట్ మనం ఒక ఇన్వెస్టర్గా ఇన్వెస్ట్ చేస్తున్నాం. అంటే మనం ఏదైనా ప్రాపర్టీ కొంటే మనకి ఎలా అయితే ఆ ప్రాపర్టీ మీద హక్కు వచ్చిద్దో, ఇక్కడ ఇన్వెస్టర్గా మన ఫండ్ మీద మనకు హక్కు ఉంటుంది. సో ఈ $800,000 7 to 8 crores తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేసినప్పుడు ఈ ఎకానమీ, ఎంప్లాయ్మెంట్ ఎప్పుడైతే బూస్ట్ అయ్యి జనరేట్ అవుతుందో, ఈ ఫారెన్ ఇన్వెస్ట్మెంట్ని బేస్ చేసుకొని మనకి గుర్తించి మనకి ఏంటంటే EB5 ద్వారా గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగిద్ది. సో ఏంటంటే మనం అంటే కొంచెం స్టేజెస్ కూడా చెప్పుకుందాం. ఏంటి అంటే EB5 వీసాలో నెక్స్ట్ 6 to 8 months ఇంటిమ్ అప్లికేషన్స్ ద్వారా చేంజ్ ఆఫ్ స్టేటస్, వర్క్ ఆథరైజేషన్, ట్రావెల్ చేయడానికి అటు ఇటు మనకి పర్మిషన్స్ వచ్చేస్తాయండి, ఇండియా కానీ యూఎస్ కానీ ట్రావెల్ చేయడానికి. సో నెక్స్ట్ 1.5 yearలో కండిషనల్ గ్రీన్ కార్డ్ వస్తుంది కదా. సో కండిషనల్ గ్రీన్ కార్డ్ అంటున్నాము అంటే కండిషన్స్ అనేవి ఉంటాయి. సో ఆ కండిషన్స్ రివోక్ అయినాక మనకు ఓవరాల్గా 5 yearsలో పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ అవుతుంది. ఈ కండిషన్స్ ఏంటి అంటే మనం 7 to 8 crores ఇన్వెస్ట్ చేసిన వాటి వల్ల అక్కడ రీజనల్ సెంటర్స్ ఒక రెస్పాన్సిబిలిటీ ఏంటి అంటే అక్కడ డెవలప్మెంట్ జరిగింది అని గుర్తించి దాన్ని బేస్ చేసుకొని ఒక ఆడిటింగ్ ద్వారా
ఇంత ఎంప్లాయ్మెంట్ జరిగింది, ఇంత ప్రాజెక్టులో ఇంత ఎంప్లాయ్మెంట్ క్వశ్చన్ ఉంది, ఈ క్యూములేటివ్గా అందరు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఫండ్స్ వస్తాయి కదా. సో EB5 ఫండ్స్ వల్ల కూడా EB5 ఇన్వెస్ట్మెంట్స్ వల్ల ఈ ఇండివిజువల్కి ఇంత ఎంప్లాయ్మెంట్ క్వశ్చన్ ఉంది. లైక్ లెట్స్ ఒక 10 ఫుల్ టైమ్ జాబ్స్ క్రియేట్ అవ్వాలనుకోండి. కొన్ని ప్రాజెక్ట్స్లో ఆల్రెడీ జాబ్స్ క్రియేట్ అయ్యి ఉంటాయి. కొన్ని ప్రాజెక్ట్స్ ఎలా ఉంటుంది అంటే 18% ఫుల్ టైమ్ జాబ్స్ క్రియేట్ అవుతున్నాయి అనుకోండి. 60-70% ఆఫ్ ది ప్రాజెక్ట్ అయ్యే టైంకే మన పర్పస్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ అనేది జరిగిపోయింది అని అక్కడ అర్థం అండి. సో అంటే ఏంటంటే అక్కడ స్పెండ్ చేసి డెవలప్మెంట్ జరిగినప్పుడు ఎంప్లాయ్మెంట్ ఎకానమీ ఇంక్రీజ్ అయింది. సో దాన్ని బేస్ చేసుకొనే మనకి US అటార్నీస్ మన మల్లెలా గ్లోబల్ ద్వారా వాళ్ళు ఈ రివోకేషన్ ఆఫ్ కండిషన్స్ అనేది వేయటం జరిగింది ఆ రిపోర్ట్ని బేస్ చేసుకొని. అప్పుడు ఏంటంటే మీ కండిషన్స్ రివోక్ అయ్యి మీరు 7 to 8 crores ఇన్వెస్ట్ చేసే దానివల్ల ఇక్కడ అడ్వాంటేజ్ జరిగిందని గుర్తించి మీకు పర్మనెంట్ రెసిడెంట్ గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగింది. ఇది మొత్తం ప్రాసెస్ ఏంటి అంటే ఒక 5 years ప్రాసెస్ అండి. ముఖ్యంగా ఆడియన్స్ ఏమనుకుంటారంటే, అంటే నువ్వు పెట్టే 7-8 కోట్లు అక్కడి నుంచి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చి 700-800 కోట్లు ఒకటేనా అన్న క్వశ్చన్ అడుగుతారు. దానికి ఆల్రెడీ మీరు కన్క్లూజన్ ఇచ్చేశారు. అక్కడ ఫెడరల్ ఎలా పనిచేస్తుంది, చిన్న చిన్న ఫండ్స్ దగ్గర నుంచి ప్రతిదాన్ని కూడా ఎంత నీట్గా డిజైన్ చేసుకుంటుంది అనేది. అవునండి. సో ఇప్పుడు మనం అక్కడి నుంచి ఒక స్పెసిఫిక్ అమౌంట్ని ఇన్వెస్ట్మెంట్గా పెట్టి ఈ తెచ్చుకునే గ్రీన్ కార్డ్ అనేది ఎటువంటి సందర్భాల్లో కూడా దీన్ని రిజెక్ట్ అంటే H1Bలు రిజెక్ట్ అయినాయి, ఇంకోటి అని న్యూస్ వస్తుంటుంది కదా. అవునండి. EB5 కూడా అలాంటి దానికి ఇంపాక్ట్ అవుతుందా అవ్వదా? సో టెక్నికలీ ఇట్స్ అ వెరీ గుడ్ క్వశ్చన్ అండి. సో మనకు అర్థం కావాల్సింది ఏంటంటే ఇన్వెస్ట్మెంట్ ఎప్పుడు ఎంత పెద్దకుంటే అంత క్యూములేటివ్గా అంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ అయ్యిద్ది, అంత ఎకానమీ జనరేట్ అయ్యిద్ది, దానివల్ల అంత ప్రోగ్రెస్ జరిగింది. అందుకే కదా మనకి ఏంటంటే ఎన్ని $millions వచ్చినాయి, ఎన్ని $billions వచ్చినాయి అని ఎలా అయితే ఆంధ్ర తెలంగాణకి ఫారెన్ కంపెనీస్ తీసుకొచ్చాము, అలానే వాళ్ళకి సబ్సిడీ ఇస్తారు, లాంగ్ టర్మ్ లీజ్ ఇస్తారు, తక్కువకే ల్యాండ్స్ ఇస్తారు, అలానే ఏంటంటే ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇస్తారు. సో సిమిలర్ వే మనం ఎప్పుడైతే మన EB5లో 7 to 8 crores తీసుకెళ్ళి అక్కడ ఇన్వెస్ట్ చేస్తున్నామో మనం ఒక్కళ్ళే కాదండి, త్రూఅవుట్ ద వరల్డ్ అందరికీ కోటా ఉంటుంది కదా, EB5 వీసా కోటా, వాళ్ళు కూడా ఇన్వెస్ట్ చేస్తారు. సో ప్రతి ప్రాజెక్ట్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫండ్స్ ఉంటాయి. ఇన్వెస్టర్ ఫండ్స్ ఉంటాయి, EB5 ఇన్వెస్టర్ ఫండ్స్ ఉంటాయి, ఒక్కోసారి బ్యాంక్ లోన్స్ అయి ఉండొచ్చు, డెవలపర్ ఓనర్ ఫండ్స్ ఉండొచ్చు. సో ఎందుకంటే ఇట్స్ ఏ కమర్షియల్ ఎంటర్ప్రైజ్ కదా, అక్కడ ఏంటంటే వాళ్ళు బిజినెస్ జనరేట్ చేయాలి, ఎండ్ ఆఫ్ ద డే మళ్ళీ ఆ డబ్బులు మనకి తిరిగి ఇవ్వాలి. సో యూజువల్లీ ఏంటంటే 3 to 5 yearsలో ఈ 7 to 8 crores ఏదైతే ఇన్వెస్ట్ చేస్తున్నామో వెనక్కి వస్తాం జరిగింది. గ్రీన్ కార్డులో కండిషన్ రివోకేషన్ ఏంటి అంటే ఎంప్లాయ్మెంట్ జరిగింది, ఎకానమీ బూస్టప్ అయింది అని బేస్ చేసుకొని మనకి ఇష్టం జరుగుతుంది. సో ఏంటి అంటే ఈ డబ్బులు మనకి ఎంత సెక్యూర్డ్గా ఉంటాయి అంటే మనం అర్థం చేసుకోవాల్సింది, మనం అక్కడ ఏదైతే ప్రాజెక్ట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామో ఆ ప్రాజెక్ట్కి ఎటువంటి క్రెడిబిలిటీ ఉంది, లీగాలిటీస్ ఉన్నాయి, ఎటువంటి అప్రూవల్స్ ఉన్నాయి, ఎటువంటి లీగల్ డాక్యుమెంటేషన్ ఉంది, ఆ డాక్యుమెంటేషన్లో ఎగ్జాక్ట్గా ఏమిస్తున్నారు, మీ ఫండ్ ఎలా క్లాసిఫై అయింది, దీన్ని బేస్ చేసుకొని మన డబ్బులు మనకి వెనక్కి వస్తాం జరిగింది, మన ఇమిగ్రేషన్ గోల్ మనం రీచ్ అవ్వడం జరిగింది. సో ఇప్పుడు ఏంటంటే మీరు ఇందాక అడిగిన దాంట్లో ఈ ఫండ్ ఇన్ని $millions ఇన్ని $billions జరుగుతుంది కదా, అంటే క్యూములేటివ్గా ఫండ్ EB5 వీసాలో కూడా డిఫరెంట్ చోట్ల నుంచి వస్తుంది కదా, డిఫరెంట్ కంట్రీస్ నుంచి వస్తుంది. ప్లస్ ఏంటంటే వేరే అదర్ ఫండ్స్ కూడా వస్తున్నాయి, దానివల్ల పెద్ద ప్రాజెక్ట్స్ అక్కడ జరుగుతాయి. సో ఒక $1 billion ప్రాజెక్ట్ జరుగుతుంది అనుకోండి, దానివల్ల ఏంటంటే చాలా ఎంప్లాయ్మెంట్ ఎకానమీ బూస్టప్ అయ్యిద్ది. సో దాన్ని ఏంటంటే క్యూములేటివ్గా కన్సిడర్ చేస్తారు, అంటే క్యూములేటివ్గా ఎకనామికల్ మోడల్ బేస్ చేసుకొని దానికి ఒక ఎకనామికల్ క్యాలిక్యులేషన్ ఉంటుంది. దాన్ని బేస్ చేసుకొనే మనకి ఈ ఎంప్లాయ్మెంట్ ఎకానమీ జనరేట్ అయింది అని గుర్తించి మనకి గ్రీన్ కార్డ్ ఇస్తాం జరిగింది. ఓకే. సో ఎప్పుడు ఎంత పెద్ద ప్రాజెక్ట్ ఉంటే డెఫినెట్గా ఇన్ టర్మ్స్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఎకానమీ అంత మంచిది. అంటే మీరు ఎకానమీ అండ్ ఎంప్లాయ్మెంట్ గురించి అడుగుతున్నారు కాబట్టి, అలానే ఏంటంటే ఎప్పుడైనా ఇన్వెస్టర్ సేఫ్టీ ఏంటి, సెక్యూరిటీ ఏంటి, ఆ ఫండ్ ఎలా క్లాసిఫై అవుతుంది, నేను ఇందాక చెప్పినట్టు దాని లీగాలిటీస్ ఏంటి అనేది క్రాస్ చెక్ చేసుకోవాలి, ఆథరైజేషన్స్ ఏమున్నాయో చూసుకోవాలి, అసలు ఆ ఎంటిటీస్ ఏంటి, వాళ్ళకి ఎంత ఎక్స్పీరియన్స్ ఉంది, ప్రీవియస్లీ ఎన్ని ప్రాజెక్ట్స్ ఎగ్జిక్యూట్ చేశారు. సో మనకి ఏంటంటే రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం అనుకోండి,
చూసుకోండి. రియల్ ఎస్టేట్ ప్రాజెక్ట్స్లో మనం లీగాలిటీస్ చెక్ చేసుకుంటాం కదా, ఈ డెవలపర్ ఎలా అంటాడు, బిల్డర్ ఎలా అంటాడు, ల్యాండ్ నిజంగానే అప్రూవల్స్ వచ్చున్నాయా, ఇవన్నీ ఎలా అయితే చెక్ చేసుకుంటాం అలానే మనం క్రెడిబిలిటీ చెక్ చేసుకుంటాం. వండర్ఫుల్ సార్. సో ముఖ్యంగా ఇటువంటి విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలంటే తప్పకుండా మీరు ఒక ప్రొఫెషనల్ని కన్సల్ట్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఆయిచే గారి కన్నా బెటర్ ప్రొఫెషనల్ మీకు ఇందులో దొరకరు. సో వెంటనే డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా ఇటువంటి విషయాలు జాగ్రత్తలు తీసుకుంటూ మీరు అమెరికాకి వెళ్ళి అక్కడ వీలైనంత త్వరగా సిటిజన్షిప్ పొందడానికి అర్హులు అవ్వచ్చు. సో ఇంత సింపుల్గా మీకు ఈ ఇన్ఫర్మేషన్ అందజేస్తున్న ఆయిచే గారి పర్సనల్ అపాయింట్మెంట్స్ అనేవి ఓపెన్ అయ్యి ఉన్నాయండి. మీరు డిస్ప్లే అవుతున్న నెంబర్స్ కాల్ చేయడం ద్వారా పర్సనల్గా ఆయన కలిసి మీరు డెసిషన్స్ అనేవి తీసుకోవచ్చు. మీ సేఫ్టీ, సెక్యూరిటీ, అన్ని ఫ్యూచర్కి సంబంధించిన విషయాలన్నీ కూడా సార్ దగ్గర నుండి చూసుకుంటారు. ఇమిగ్రేషన్ దగ్గర నుంచి పూర్తి వివరాలన్నీ కూడా ఆయన మీకు పొందుపరిచిస్తారు. అండ్ థ్యాంక్ యూ ఫర్ డూయింగ్ సచ్ గ్రేట్ జాబ్ సార్, అండ్ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.